ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయి ఇగ్నిశ్రీని. ఈరోజు నేను మీకు హోమ్ మేడ్ కాజల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా రెండు వత్తుల్ని కలిపి మనం ఒక వంతుగా వేసుకోవాలి. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ అయితే పోసుకోవాలి. మీ ఇంట్లో కోకోనట్ ఆయిల్ లేకపోయినా కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. గీ ఉన్నా కూడా మీరు గీతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే ఆలివ్ ఆయిల్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ లేదని కూడా మీరు బాధపడిన అవసరం లేదు, ఏ ఆయిల్తో అయినా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ మనం ఆయిల్ అయితే వేసేసుకొని కొద్దిసేపు ఇలా వదిలేయాలన్నమాట. ఒక 1 మినిట్ పాటు ఇలా వదిలేసాక ఇప్పుడు వెలిగించుకోవాలి. ఇలా గ్లాసెస్ అయితే పెట్టుకోవాలి. చుట్టూ గ్లాసెస్ని ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. దీని మీద మీరు ఒక ప్లేట్ని పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం పైకి పెట్టుకుంటే మనకు యాష్ ఎక్కువగా కలెక్ట్ అవుతుంది. అప్పుడైతే మన కాజల్ ప్రిపరేషన్ చాలా బాగా వస్తుంది. ఇలా మనకి యాష్ కలెక్ట్ అయ్యేంత వరకు ఇలానే ఉంచుకోవాలి. వచ్చే దీన్ని ఇలా వదిలేద్దాం. ఇప్పుడు ఒకసారి ఎలా ఉందో చూద్దాం. లైట్గా కలెక్ట్ అవుతుంది. ఈ టైంలో మీరు దీన్ని ఇలా పైకి పెట్టుకోవాలి. ఇలా పైకి పెట్టుకోవడం వల్ల
ఫైర్ ఎక్కువగా వస్తుంది, మన కాజల్ ప్రిపరేషన్ అనేది చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది. అండ్ కోకోనట్ ఆయిల్ కూడా మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇలా మనం ఎక్కువసేపు ఉంచితేనే మనకి ఎక్కువ యాష్ కలెక్ట్ అవుతుంది. అప్పుడైతేనే మనం కాజల్ని బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట కాజల్ అయితే ఎక్కువ కెమికల్స్ ఉంటాయి, ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనం ఈజీగా మన ఐస్కి పెట్టుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం రావు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. లైట్గా కలెక్ట్ అవుతుంది. ఇప్పుడే ఫైర్ అనేది లోపల ఉండే మనం పోసిన ఆయిల్ అంతా అయిపోతే ఫైర్ అనేది ఆగిపోతుంది. అప్పుడు చల్లారాక మనం తీసుకుందాం.
చాలామందికి చాలా చాలా చిన్న ఐస్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కూడా కాజల్ పెట్టుకుంటే వాళ్ళ ఐస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అందుకోసమే నేను మీకోసమే ఈరోజు హోమ్మేడ్ కాజల్ అనేది చెప్తున్నాను. తప్పకుండా దీన్ని ఎవరైనా ట్రై చేయొచ్చు. నా వీడియోని ఎవరైనా కావచ్చు ఫుల్గా చూడండి, అప్పుడైతే నేను మీకు కాజల్ ప్రిపరేషన్ ఎలా అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఇంకొంచెం ఆయిల్ ఉందన్నమాట, అది కూడా కొద్దిసేపటికి అయిపోయి మొత్తం దీపాలన్నీ ఆరిపోయాక అప్పుడైతే మనకు యాష్ కలెక్ట్ అయింది కదా. ప్లేట్ అనేది చాలా హీట్గా ఉంటుంది. ఇప్పుడు ముట్టుకున్నా కూడా కొద్దిసేపటి తర్వాత ఆరిపోయాక అయితే అది చల్లగా అయిపోయాక తీస్తే యాష్ కలెక్ట్ అయిన యాష్ అంతా మనం బౌల్లోకి తీసుకుందాం. ఫస్ట్ అయితే ఈ దీపాలు ఆరిపోయేదాకా మనం వెయిట్ చేద్దాం. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం తప్పకుండా పెడతాను. సబ్స్క్రైబ్ చేయడమే కాదండి, పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా తప్పకుండా క్లిక్ చేయాలి. అప్పుడే నా వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి. మీరు కూడా వీటిని చూసి తప్పకుండా ట్రై చేయొచ్చు. నేను చెప్పే వీడియోస్లో ఏమైనా కావచ్చు, మీకు కింద డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను వాటికి తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఇంకా కావాలంటే మీకు ఏమైనా కొత్త కొత్త వీడియోస్ కావాలన్నా కూడా మీరు నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగచ్చు. నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ మీకు నేను మంచివి చెప్పగలను, నాకు తెలుసు. నేను తప్పకుండా చెప్తాను. మీరు కెమికల్ కాజల్ యూస్ చేయడం వల్ల మన కళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. దీనివల్ల అయితే అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావన్నమాట. మీ కళ్ళు కూడా చాలా బ్రైట్గా ఉంటాయి. కాజల్ పెట్టుకోవడం వల్ల ఎవరికైనా కావచ్చు ఐస్కి చాలా మంచిదన్నమాట. ఎవరైనా కానివ్వండి, కాజల్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటారు. మన ఐస్ అనేటివి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. తప్పకుండా నా వీడియో చూడండి. ఈ కాజల్ని ఎవరైనా ట్రై చేయొచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. చాలా ఈజీగా ఉంటుంది. ప్రమిదలు లేని వాళ్ళు కూడా ఇలాంటి స్టీల్ బౌల్స్ ఉంటాయి కదా, దీంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నవి ఉంటాయి కదా, వీటిలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రమిదలు లేదని ఎవరు బాధపడద్దు. ఒత్తులు కానీ కోకోనట్ ఆయిల్ కానీ, నేను దీనికి ఆల్టర్నేట్ కూడా మీకు చెప్పాను కదా, గీ వాడచ్చు అని. మీరు దేన్నైనా వేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నైతే మన ఐస్కి కూడా చాలా మంచిది. దీన్ని ఎవరైనా యూస్ చేయొచ్చండి. ఇది
ఇది చాలా ఈజీగా ఉంటుందని నేను ఎలా చెప్తున్నానంటే ఇంట్లో ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎవరైనా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ మంచి రిజల్ట్స్ని కూడా చూడొచ్చు. తప్పకుండా ఎవరైనా కానివ్వండి దీన్ని తప్పకుండా ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇది వాటర్ ప్రూఫ్ కూడా, కావాలంటే నేను మీకు చూపిస్తాను కూడా. మీకు నేను ఆల్మోస్ట్ వాళ్ళలోని లిప్ మాస్క్ కానివ్వండి ఏమైనా నేను యూస్ చేసేటివి మీకు తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ ఫేస్ ప్యాక్స్ కూడా నేను మీకు చాలా చెప్తాను. కానీ మీరు ఈ వీడియో లైక్ చేస్తే దీనివల్ల ఈ వీడియో లైక్ చేయడం వల్ల మీరు ఎన్నెన్నో వీడియోస్ చూడొచ్చు. నిజంగా ఈ వీడియో తప్పకుండా వర్కౌట్ అవుతుంది. నేను ఏది చెప్పినా మీకు తప్పకుండా వర్కౌట్ అయ్యేటివి చెప్తాను. నేను ఫస్ట్ నా మీద ఇవి ట్రై చేసుకున్నాక మీకు చెప్తాను. ఇట్స్ సో బ్యూటిఫుల్ అనమాట. చూడడానికి కూడా చాలా బాగుంటారు. ఫేస్ ప్యాక్ యూజ్ చేసేటప్పుడు కూడా మీ స్కిన్కి నేను ఆయిల్ స్కిన్కే కాదు ఈ స్కిన్కి యూజ్ చేయాలి ఆ స్కిన్కి యూజ్ చేయాలని ఏం చెప్పను. ఎందుకంటే నేను ఏ ఫేస్ ప్యాక్ చెప్పినా ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సూట్ అయ్యేదే చెప్తాను. కాబట్టి దీన్ని ఎవరైనా ఈజీగా యూజ్ చేయొచ్చు. నేను చెప్పే ఏదైనా కూడా మీకు చాలా ఈజీ రెమెడీస్తోనే చెప్తాను, చాలా ఈజీ వాటితోనే చెప్తాను. ఎవరైనా కావచ్చు వీటిని ఈజీగానే యూజ్ చేయొచ్చు. యూజ్ చేశాక మీకు రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా దీన్ని యూజ్ చేశాక మీరు కూడా బాగుందని అంటారు. కానీ మీరు దీన్ని యూజ్ చేయడానికి ప్రయత్నించండి, మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందనమాట. ఇంకొద్దిసేపు వెయిట్ చేస్తే మన కాజల్ అయితే రెడీ అయిపోతుంది. దీంతో ఇప్పుడు మనము ప్లేట్ అయితే తీసుకుందాం. ఎందుకంటే ఇది చాలాసేపు ఉండిచ్చాం కాబట్టి చాలా హీట్గా ఉంటుంది కదా. చూపిస్తున్నాను కదా, ఇలా అయితే మనకి యాష్ అనేది కలెక్ట్ అయ్యింది. మీరు ఇంకా ఎక్కువగా ఆయిల్ వేసి ఇంకా ఎక్కువగా పెట్టుకుంటే మీకు ఇంకా ఎక్కువగా కూడా కలెక్ట్ అవుతుంది. నేను కొంచెం ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను కాబట్టి నాకు కొంచెం అయితే వచ్చిందనమాట. లేదనుకుంటే మీరు ఇలా వీలు పడదు అనుకుంటే మీరు దీంట్లో కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ నేనేంటంటే నాకు ఇది కొంచెం సరిపోదు అనిపించి నేను ఇంకొకసారి కూడా దీంట్లో అయితే కోకోనట్ ఆయిల్ని వేసి ఇంకొకసారి వెలిగిస్తున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ మీకు చూపించామని ఎలా యాష్ కలెక్ట్ అవుతుందని ఇలా చేశాను. కానీ నేను ఏది చేసినా కూడా బాగానే వర్కౌట్ అవుతుందండి. మీరు దాంట్లో అయితే ఏ ప్రాబ్లం ఉండదు. మీకు చూపిస్తున్నాను కదా, మీరు దీంట్లో సెకండ్ టైం కూడా వేసుకోవాలి. చిన్న ప్రమిదలు తీసుకుంటే మాత్రం మీరు 2 times అనేది వేసి యాష్ అనేది కలెక్ట్ చేసుకోండి. నేను చెప్పినట్లు ఇలా కొంచెం మీరు ఒత్తిని పైకి పెట్టుకుంటే యాష్ అనేది కొంచెం ఎక్కువగా కలెక్ట్ అవుతుంది. బిఫోర్ మాత్రం నేను మీకు చూపించడం కోసమే అలా చేశాను, అంతకుమించి మరి ఇంకేమీ లేదు. ఇలా ఆయిల్లో బాగా డిప్ చేయండి. అప్పుడైతేనే మనకు బాగా అయితే ఫైర్ పెట్టిన వెంటనే బాగా అంటుకుంటాయి. ఇప్పుడు మనము వెలిగిద్దాం.
ఇక్కడ కొంచెం గాలి కొడుతుంది అనమాట, అందుకనే ఫాస్ట్గా అయితే పల్లగట్లేదు. ఇంకొకసారి కూడా నీట్గా డిప్ చేసుకుందాము ఆయిల్లో డిప్ చేసాకేనండి మనకు బాగా వర్క్ అవుతుంది. ఇవైతే నేను ఈసారి ఏం చేస్తున్నానంటే, బిఫోర్ మీకు చూపించడానికి అన్నాను కదా, అందుకోసం అలా ఒక్కసారి వేసాను. ఇప్పుడు టూ వేస్తున్నాను అనమాట, ఫాస్ట్గా కలెక్ట్ అవుతుందని చెప్పి 2 అనేది వేసేస్తున్నాను. 2 వేసుకుంటే మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని మీరు అనుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. కొంచెం దీన్ని మనం ఇలా తిప్పించి పెట్టుకుందాము. యాష్ అనేది మనకు బాగా కలెక్ట్ అవుతుంది. 2 ఫైర్స్ ఉంటాయి కదా, ఇవి ఒకేలాగా పెట్టేసుకోండి. మీకు వీలుంటే మీరు దీన్ని కూడా దీంట్లోనే కలిపేసుకోవచ్చు. అప్పుడైతే ఎక్కువ ఒత్తులు ఉంటే ఎక్కువ ఫైర్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా వస్తే సరిపోతుంది మీకు. ఎగ్జాక్ట్లీ మీరు దీన్ని కూడా ఇలానే ఆయిల్లో డిప్ చేసుకునేసేయండి క్లీన్గా. ఆయిల్లో డిప్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఫైర్ అనేది బాగా వస్తుంది. దానికోసమే ఎవరైనా కానివ్వండి ఆయిల్లోనే డిప్ చేస్తారు. కాజల్ ప్రిపరేషన్ కోసం ఆయిల్లోనే డిప్ చేయాల్సి ఉంటుంది. దేంట్లో కన్నా ఆయిల్లోనే బాగా వర్క్ అవుతుంది. ఇది చూడండి. కాబట్టి మనము కాజల్ ప్రిపరేషన్లో జాగ్రత్తగా ఉండాలని నేను మీకు ఇలా చెప్తున్నాను. కాజల్ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఇది ఫైర్తో కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పెద్దగా వచ్చింది కదా ఫైరు, ఇలా ఉంటే మనకు బాగుంటుంది. కొంచెం ఆయిల్ కూడా మనం వేసుకున్నాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫైర్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ఇలానే ఉండాలి మనకు ఫైర్ అనేది. నేను మీకు చూపిస్తాను చూడండి ఫైర్ అనేది ఎలా వచ్చింది అనేది. చూస్తున్నారా, క్లారిటీగా కనిపిస్తుందా? ఫైర్ అనేది ఎగ్జాక్ట్గా దానికి ఆనుకుంటే ఎక్కువగా వస్తుంది. యాష్ అనేది బాగా కలెక్ట్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా ఉందో. ఇలా ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడండి, అయితే ఆల్మండ్ ఆయిల్ అనమాట. మీరు ఆల్మండ్ ఆయిల్ అని ఇవి మన ఫేస్కే కాదు మన ఐస్కి కూడా చాలా వరకు మంచిది. ఇది ఆల్మండ్స్తో తయారు చేస్తారు కాబట్టి మన ఐస్కి చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు దీన్ని కూడా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నేను కూడా దీన్ని యూజ్ చేస్తాను. కానీ ఇలా దీపం పెడతాం కదా మనము, అలా కాదనమాట. నేను మిక్సింగ్కి నిన్నే యూజ్ చేస్తాను. కావాలంటే మీరు కూడా చూడండి. నేను చెప్పినట్టు చేస్తే మీకు ఖచ్చితంగా కాజల్ అనేది మీరు ఇలా ప్రిపేర్ చేసేటప్పుడు కూడా మీకు బాగా వర్క్ అవుతుంది. ప్రిపేర్ చేసేటప్పుడు చాలామంది అయితే ఇది ఫ్లాప్ అయిపోయింది అనుకుంటారు. కాదనమాట. చాలామంది అలా అనుకోవడం వల్ల ఇట్స్ నాట్ కరెక్ట్ అని చెప్పి బాగా అయితే అది వర్క్ అవ్వట్లేదు,
వీళ్ళేదో ఫేక్గా చెప్తున్నారు అని మీరు అనుకుంటారు. లేదండి, ఇట్స్ ట్రూ. నేను మీకు రియల్గానే రియల్గానే నేను చేసి మీ ముందర చూపిస్తున్నాను కదా. రియల్గా నేను మీ కంటైనర్లో కూడా తీసి మీ ముందరే నేను ఇది వాటర్ ప్రూఫ్ అని ప్రూవ్ చేస్తాను. ఓకేనా? మీరు తప్పకుండా నేను యూజ్ చేయొచ్చు, కానీ బాగా ఇది యూజ్ అవుతుంది మీకు. మీరు తప్పకుండా దీన్ని ట్రై చేయండి. దీన్ని నేను మీకు చూపిస్తున్నాను కదా, చాలామంది ఫ్లాప్ అయిందని నేను ఇందాక అన్నాను. ఫ్లాప్ అవుతుంది అనుకుంటారు. నేను చెప్పినట్టు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇందాక నేను మీకు ఊరికి చూపించడానికి చెప్పానన్నాను. ఇలా చేస్తే మాత్రం మీకు తప్పకుండా వర్క్ అవుతుంది. అంటే ఆ ఫైర్ అనేది మనం పైన పెట్టున్నాం కదా ప్లేట్, ఆ ప్లేట్కి సరిగ్గా తగలాలి. నేను మీకు బాగా చూపించాను ఇందాక. అలా తగిలినప్పుడు మనకి ఏమవుతుందంటే చాలా నీట్గా అక్కడ యాష్ అనేది మిడిల్ ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ బాగా యాష్ అనేది కలెక్ట్ అవుతుంది. అలా కలెక్ట్ అయినప్పుడు మనం కొద్దిసేపు తర్వాత దాన్ని తీసి యాష్ని కలెక్ట్ చేసి అదొక బౌల్లోకి పౌడర్గా మనం తీసేసుకోవాలి. తీసుకున్నాక దాంట్లో మనం ఆయిల్ కావచ్చు, గీ కావచ్చు. మీరు చాలామంది అనుకుంటారు మస్టర్డ్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు అని. మస్టర్డ్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు, ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేయొచ్చు, క్యాస్టర్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. లేదు మా దగ్గర ఇవన్నీ లేవు అనుకుంటే నేను చెప్పినట్లు మీరు కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ మీరా తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. పారాషూట్ తీసుకున్నా ప్రాబ్లం లేదు, ఏది తీసుకున్నా ప్రాబ్లం అయితే లేదు. ఈలోపు నేను ఏ బౌల్లో మిక్స్ చేస్తాను అనే దాని గురించి కూడా మీకు చూపిస్తాను. నేనైతే ఈ బౌల్ తీసుకున్నాను. చాలా మంది మామూలుగా అయితే వీడియోస్ చేస్తుంటారు. నేనే కాదండి, చాలామంది చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే గ్లాస్ బౌల్స్ తీసుకుంటారు. నా దగ్గర కూడా గ్లాస్ బౌల్స్ అనేవి ఉన్నాయి. కానీ నేను ఎందుకు తీసుకోలేదంటే మీ దగ్గర అందరి దగ్గర గ్లాస్ బౌల్స్ ఉండవు కదా, అందుకని నేను స్టీల్ బౌల్ తీసుకున్నాను. స్టీల్ అనేది కాదు, గ్లాస్ అనేది కాదు, మీరు మిక్స్ చేసేదాన్ని బట్టి, మీరు ప్రిపరేషన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా కూడా మనకు సూపర్గా వర్క్ అవుతుంది, ఏ ప్రాబ్లం ఉండదు అన్నమాట. కానీ మీరు చేసే విధానము నేను ఇక్కడ ఎలా చేసినా చూస్తున్నారు కదా, అలానే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. మిక్స్ చేసేది కూడా కన్సిస్టెన్సీ చూసుకొని మిక్స్ చేసుకోవాలి. అలా చేస్తేనే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుందండి. చాలామంది ఆయిల్ ఎక్కువగా వేసేస్తారు. మామూలుగా మనం మిక్స్ చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా వేసేస్తే అది కాజల్ కన్సిస్టెన్సీలోకి రాదనమాట. స్లోగా వేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడైతేనే మనకు కాజల్ అనేది నీట్గా ప్రిపేర్ అవుతుంది, బాగుంటుంది కూడా. ఓకే ఫ్రెండ్స్, చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎలా ఫైర్ అనేది అప్లై వరకు వెళ్తుంది. ఆయిల్ కూడా కొంచెమే ఉంది, బాగా చూడండి మీరు.